హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక్ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఏంట్రా ఏం చెప్తున్నావు అని అందరూ అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి వినగానే అక్కడున్న కార్తీక్ మాత్రం నా జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను, అందుకే మీ అందరినీ ఇక్కడ పిలిపించాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం సరే నాకెందుకనేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆవిడని చూడగానే అక్కడున్న కార్తిక్ మాత్రం మీరు కూడా ఉండండి, ఎందుకంటే మా అత్త ప్రాణాలు మీరు ఎప్పుడు కాపాడారో, మీరు మా ఇంట్లో ఒక మనిషిలా అయిపోయారు, మా బంధువే అయిపోయారు, కాబట్టి మీరు కూడా ఉండొచ్చు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ కార్తిక్ వైపుకు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తిక్ మాత్రం ఇదిగో ఈ రౌడీ కూడా నాకు దగ్గర మనిషి అయిపోయింది, మీరు కూడా ఉన్నా పర్వాలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం ఏంటి ఈయన ఏం చెప్పాలనుకుంటున్నారో ఏమో అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తిక్ మాత్రం అది ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను, నా జీవితానికే తగిన విషయం అని చెప్పాలనుకుంటున్నాను అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం ఏంటి జోష్న విషయం కానీ చెప్పేస్తాడా ఏంటి, జోష్నను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఇప్పుడు కార్తిక్ బాబుకి అందరి ముందు చెప్పేస్తాడా ఏంటి అని, ఇప్పుడు జోష్న పరిస్థితి ఏంటి అని అనుకుంటూ జోష్న వైపుకే చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న జోష్న మాత్రం చాలా భయపడిపోతూ ఉంటుంది. ఏంటి బావ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాడో ఏమో, నా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని చెప్పేసి చెప్తాడా అని చాలా భయపడుతూ అక్కడున్న దీపని చూస్తూ ఉండిపోతుంది.